పశ్చిమాసియా తాజా పరిణామాలు రష్యాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. ఇందుకు కారణం అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ రెండు రష్యాకు మిత్ర దేశాలే. ఉభయ దేశాలతోనూ రష్యాకు ఇప్పటికీ స్నేహ సంబంధాలు ఉన్నాయి. దీంతో రష్యా ఆచితూచి వ్యవహరిస్తోంది. పశ్చిమాసియా తాజా పరిణామాలు రష్యాని రికార్డుల్లోకి నెట్టాయి. ఇందుకు కారణం ప్రస్తుతం ఘర్షణలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రెండు రష్యాకు కావలసినవే. ఒక్క మాటలో చెప్పాలంటే రెండూ రష్యాకు మిత్రదేశాల కిందే లెక్క. వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఇరాన్ అగ్రరాజ్యమైన అమెరికా శిబిరంలో ఉండేది. అప్పటి ఇరాన్ రాజు షా మొహమ్మద్ రెజూ పహాళ్లాని అమెరికాకు నమ్మిన బంటు కిందే లెక్క. అయితే 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో అధికారం చేపట్టిన ఆయతుల్లా రుహుల్లా ఖమైనీ అమెరికా శిబిరానికి దూరంగా జరిగారు. అంతేకాదు, అమెరికాను అతిపెద్ద దెయ్యంగా ఆయతుల్లా పేర్కొన్నారు. అయితే 1991లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయాక ఇరాన్ రష్యా మధ్య సంబంధాలు బలపడటం ప్రారంభమైంది. ఇరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా రష్యా మారింది. ఆ తరువాత ఇరాన్పై అమెరికా సహా అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ తరుణంలో ఇరాన్కు రష్యా అండగా నిలిచింది. అంతేకాదు, ఇరాన్కు తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించి ఇచ్చింది కూడా రష్యానే. ఇదే బషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్గా పాపులర్ అయ్యింది. 2013 నుంచి బషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పనిచేయడం ప్రారంభమైంది. మరోవైపు ఇజ్రాయెల్తోనూ రష్యాకు దోస్తానా ఉంది. ప్రధానంగా 1991 తర్వాత రష్యా, ఇజ్రాయెల్ మధ్య స్నేహ సంబంధాలు చిగురించాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య మైత్రి కొనసాగుతోంది. రష్యా, ఇజ్రాయెల్ మధ్య రాజకీయ, ఆర్థిక అలాగే సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో అప్పుడప్పుడు ఒడిదుడుకులు కూడా రాకపోలేదు. ప్రధానంగా ఇరాన్కు S-300 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలు రష్యాకు అందించినప్పుడు ఇజ్రాయెల్ కినుకు వహించింది. దీంతో ఇజ్రాయెల్ అలక తీర్చేందుకు మరిన్ని అధునాతన ఆయుధాలు రష్యా అందజేస్తుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు నిలువరించే ప్రక్రియలో రష్యా మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ రెండూ నమ్ముతాయి కాబట్టి ఘర్షణల నిలుపుదల ప్రక్రియకు రష్యా మధ్యవర్తిత్వం వహించడం చాలా సులభం. అంతేకాదు, పశ్చిమాసియా తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి ఉక్రెయిన్పై దాడుల నుంచి మళ్లింది. ఇది కూడా రష్యా అధినేత పుతిన్కు ఊరట కలిగించే పరిణామమే. మొత్తానికి పశ్చిమాసియా తాజా పరిణామాలపై రష్యా ఆచితూచి స్పందిస్తోంది.